Hello all, welcome to Toppers Tutorial, Telugu explanation of environmental ecology. ఇంతకు ముందు వీడియోలో హిస్టరీ ఆఫ్ ఎకాలజీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో పాయింట్ నోట్ చేసుకోండి. ఎవ్రీథింగ్ దట్ సరౌండ్స్ ఆర్ affects an organism during its lifetime is collectively known as its environment. So everything that surrounds or affects an organism during its lifetime is collectively known as its environment. సో ఒక జీవి చుట్టూ జరిగే ప్రతి పని కానీ ఏదైనా దాని చుట్టూ ఉన్న ప్రతి వస్తువు కానీ ఏదైనా కానీ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది అని చెప్తున్నారు. ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ టోటల్ ఆఫ్ లివింగ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్, influences and events surrounding an organism. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటనేది డెఫినేషన్ ఇస్తున్నారు, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్తున్నారు. ఏంటి ఎన్విరాన్మెంట్ అంటే? ద సమ్ టోటల్ ఆఫ్ లివింగ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. సో ఏవైతే లివింగ్ కాంపోనెంట్స్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తాయి. వాటి చుట్టూ జరిగే విషయాలు ఏదైనా కానీ, ఎనర్జీ ఫ్లోస్ కానీ, రేడియేషన్స్ కానీ, గ్రావిటీ కానీ, ఇవన్నీ రెయిన్ఫాల్ కానీ, వెదర్ కండిషన్స్ చేంజ్ అవ్వటం కానీ, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఆల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ వైరస్ టు మ్యాన్ ఆర్ ఆబ్లిగేటరీ డిపెండెంట్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ and environment for food, energy, water, oxygen, shelter and for other needs. All organisms from virus to man are obligatory dependent on other organisms and environment for food, energy, water, oxygen, shelter and for other needs. సో ఏ ఆర్గానిజం అయినా కానీ, అంటే వైరస్ నుంచి మనిషి వరకు ఏ ఆర్గానిజం అయినా కానీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ డిపెండ్ అవటం అనేది తప్పకుండా జరిగే విషయమే. ఎనర్జీ కానీ ఎనర్జీ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ, వాటర్ కోసం కానీ, ఆక్సిజన్ కోసం అయి ఉండొచ్చు, షెల్టర్ కోసం అయి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే నీడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటన్నిటి కోసం ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం మీద తప్పకుండా డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద రిలేషన్షిప్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ హైలీ కాంప్లెక్స్. ఇట్ కంప్రైజెస్ బోత్ living biotic and non-living abiotic components. So the relationship and the interaction between organisms and environment are highly complex. It comprises both living biotic and non-living abiotic components. అంటే ఏం చెప్తున్నారు? ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్గానిజం మధ్యన రిలేషన్షిప్ అనేది చాలా ఖచ్చితమైనదని, ఇది రెండిటికి వర్తిస్తుంది, లివింగ్ అండ్ నాన్ లివింగ్ రెండిటికి. లివింగ్ అంటే బయోటిక్ అని, నాన్ లివింగ్ అంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అని. సో నెక్స్ట్ పాయింట్. ద ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ స్టాటిక్ బట్ బోత్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ఎ ఫ్లక్స్ అండ్ కీప్స్ చేంజింగ్ కంటిన్యూస్లీ. ద ఎన్విరాన్మెంట్ is not static. Both biotic and abiotic factors are in a flux and keeps changing continuously. సో ఎన్విరాన్మెంట్ అనేది ఒకేలా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. అది బయోటిక్లో జరుగుతుంది, అబయోటిక్లో జరుగుతుంది. బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది, అబయోటిక్ అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది.
సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. ఇవి కొన్ని అబయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ చూద్దాం. అబయోటిక్ అంటే నాన్ లివింగ్ అని, బయోటిక్ అంటే లివింగ్ అని. ఫస్ట్ అబయోటిక్ చూద్దాం. ఎనర్జీ అంటే ఇక్కడ ఎనర్జీ అంటే మనం ఎగ్జాంపుల్ సన్లైట్ చూసుకుందాం. సన్లైట్ ఎనర్జీ ఇస్తుంది కదా ఈ ఎర్త్ మీద. సో అది ఒక ఎగ్జాంపుల్. ఆ ఎనర్జీ అనేది ఏంటి? నాన్ లివింగ్. రేడియేషన్ అంటే ఎనర్జీ ఒక ఫార్మ్ ఆఫ్ పార్టికల్ లాగా రిలీజ్ అవుతుంది, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా రిలీజ్ అవ్వటాన్ని రేడియేషన్ అంటారు. ఈ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా కానీ ఒక పార్టికల్ లాగా కానీ రిలీజ్ అవ్వటాన్ని రేడియేషన్ అంటారు. టెంపరేచర్ అండ్ హీట్ ఫ్లో అంటే మనకు తెలుసు, ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ చేంజెస్ అనేవి వస్తుంటే హీట్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుందని. వాటర్ తెలుసు. అట్మాస్ఫియరిక్ గ్యాసెస్. సో అట్మాస్ఫియర్లో చాలా గ్యాసెస్ అనేవి ఉంటాయి. CO2, O2 ఇలాంటివి. నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, CO2, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఇలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి. మనకు ఉపయోగపడే గ్యాసెస్ అలాంటివి చాలా ఉంటాయి. అండ్ విండ్ గాలి, ఫైర్ నిప్పు, గ్రావిటీ తెలుసు కదా. గ్రావిటీ భూమి ఆకర్షించటాన్ని గ్రావిటీ అంటారు. సో టాపోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ద ఫార్మ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఒక ఏరియాని స్టడీ చేయటాన్ని టాపోగ్రఫీ అంటారు. నెక్స్ట్ సాయిల్ అంటే మట్టి. జియోలాజిక్ స్ట్రాటమ్ అంటే లోవెస్ట్ లేయర్ ఆఫ్ సాయిల్. అన్నిటికంటే సాయిల్లో కింద ఉండే లేయర్ని జియోలాజిక్ స్ట్రాటమ్ అంటారు. నెక్స్ట్ బయోటిక్ వచ్చేసరికి, బయోటిక్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అని. అవేంటి? గ్రీన్ ప్లాంట్స్ లివింగ్. నాన్ గ్రీన్ ప్లాంట్స్ అంటే గ్రీన్గా ఉండనివి అని. గ్రీన్ ప్లాంట్స్ అంటే గ్రీన్గా ఉండేవని. సో గ్రీన్ ప్లాంట్స్ అంటే అన్ని గ్రీన్గా ఉండే ప్లాంట్స్ అని. నాన్ గ్రీన్ ప్లాంట్స్ అంటే ఎగ్జాంపుల్ మష్రూమ్ తీసుకోండి. మష్రూమ్ నాన్ గ్రీన్ ప్లాంటే కదా. సో డికంపోజర్స్ అంటే డెడ్ బాడీస్ని డికంపోజ్ చేస్తూ ఉంటాయి కదా, అవి డికంపోజర్స్ అంటే. పారాసైట్స్ అంటే బ్లడ్ తాగి బతుకుతూ ఉంటాయి, అంటే ఫ్లైస్, మస్కిటోస్ అలాంటివి. సింబయాంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం సింబయాంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే సింబసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింబసిస్ అంటే ఏంటంటే టూ ఆర్గానిజమ్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటాయి, ఫుడ్ కోసం కానీ షెల్టర్ కోసం కానీ ఇలా. సో ఆ సింబసిస్ ప్రాసెస్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ని సింబయాంట్స్ అంటాం. సో యానిమల్స్ అంటే జంతువులు, మనం. సో ఇవన్నీ లివింగ్ అని, ఇవన్నీ నాన్ లివింగ్ అని. బట్ ఇవి మొత్తం ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ ఫిష్ ఇన్ ద పాండ్. నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ ఫిష్ ఇన్ ద పాండ్. సో ఇప్పుడు మనం ఫిష్ ఇన్ ద పాండ్, ఒక పాండ్లో ఉన్న, ఒక చెరువులో ఉన్న ఫిష్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ ఫిష్ ఏంటో చూద్దాం. పాయింట్ నోట్ చేసుకోండి. ఇట్స్ ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ abiotic components. Its environment consists of abiotic components such as light, temperature, including the water, in which nutrients, oxygen, other gases, and organic matter are dissolved. Its environment consists of abiotic components such as light, temperature, including the water, in which nutrients, oxygen, other gases, and organic matter are dissolved. సో ఈ ఫిష్ ఎన్విరాన్మెంట్లో అబయోటిక్ అంటే నాన్ లివింగ్ ఏముంటాయి అని చెప్తున్నారు. ఏముంటాయి? లైట్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది,
సో టెంపరేచర్ చేంజెస్ అనేవి ఉంటుంది, లైట్ అనేది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ అట్మాస్ఫియర్లో. సో ఇంక్లూడింగ్ ద వాటర్ కూడా ఉంటుంది పాండ్ కాబట్టి, ఆక్సిజన్ అనేది ఉంటుంది అండ్ ఇంకా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి మింగిల్ అయి ఉంటాయి. అండ్ ఇంకా ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే ఇంకా జీవులు కూడా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద బయోటిక్ ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ మైక్రోస్కోప్ ఆర్గానిజమ్స్ called plankton, which it assumes, as well as aquatic plants, animals and decomposers. The biotic environment consists of microscopic organisms called plankton, which it assumes, as well as aquatic plants, animals and decomposers. So నాన్ లివింగ్ ఏంటో చూసాం. లివింగ్ ఏముంటాయి? మైక్రోస్కోపిక్ ఆర్గానిజం అంటే దాని పేరు ప్లాంక్టోన్ అనేది ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా అక్వాటిక్ ప్లాంట్స్ అంటే నీళ్ళల్లో ఉండే ప్లాంట్స్ ఉంటాయి కదా, చెట్లు, అవి ఉంటాయి. ఇంకా ఉండే యానిమల్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. డికంపోజర్స్ ఇందాకే అనుకున్నాం కదా డికంపోజర్స్ అని, అంటే డెడ్ బాడీస్ని డికంపోజ్ చేసే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద అవుటర్ బాడీ సర్ఫేస్. సో ఈ ఫిష్ అనేది అవుటర్ బాడీ సర్ఫేస్తో క్లోజ్ అయిపోయి ఉంటుంది, అంటే పాండ్ లోపల ఉంటుంది కదా, అది మీనింగ్. ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ద అవుటర్ బాడీ సర్ఫేస్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ రిలేటివ్లీ stable as compared to the external environment. The internal environment is relatively stable as compared to the external environment. అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో. కానీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది అంత తొందరగా చేంజెస్ అనేవి జరగవు. సో కొంచెం స్టేబుల్గా ఉంటుంది, అంటే మారకుండా ఉంటుందని టెంపరేచర్ కానీ ఏదైనా. హౌవెవర్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ కాన్స్టెంట్. కానీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, అంత కాన్స్టెంట్గా ఏమి ఉండదు, అంటే మరీ మారకుండా ఏమి ఉండదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ మెరైన్ ఫిష్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ fresh water environment, it will not be able to survive. So for example, if a marine fish is transferred to a fresh water environment, it will not be able to survive. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మెరైన్ ఫిష్ అంటే మెరైన్ అంటే సాల్ట్ వాటర్ ఉంటాయి. ఆ సాల్ట్ వాటర్లో ఫిష్ని తీసుకొచ్చి నార్మల్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ అంటే సాల్ట్ కంటెంట్ అనేది ఉండదు కదా, పాండ్స్ కానీ లేక్స్ కానీ ఇలాంటి వాటర్లో వదిలిపెడితే అది సర్వైవ్ అవ్వలేదు, అంటే బ్రతికుండలేదని. ఎందుకు? దాని ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. సాల్ట్ వాటర్ నుంచి ఒక్కసారి ఫ్రెష్ వాటర్లోకి తీసుకురాగానే దాని ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవ్వటం వలన అది ఒక్కసారే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన, దానికి చేంజ్ అవ్వలేకపోవటం వలన అది చనిపోతుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో సమ్మరీ చూద్దాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక లివింగ్ ఆర్గానిజం చుట్టూ జరిగే ఏ విషయమైనా కానీ, లివింగ్ అనే కాదు నాన్ లివింగ్ చుట్టూ కూడా ఏ విషయమైనా జరుగుతున్నా అది ఎన్విరాన్మెంట్ అవుతుంది. రెయిన్ఫాల్ కానీ, వాటర్ స్టోరేజ్ అవటం, లేక్స్, పాండ్స్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఈ కాంపోనెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అబయోటిక్ అండ్ ఇంకోటి బయోటిక్. అబయోటిక్ అంటే ఎనర్జీ, రేడియేషన్, టెంపరేచర్ అండ్ హీట్ ఫ్లో, వాటర్, అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అండ్ విండ్స్, ఫైర్, గ్రావిటీ, టాపోగ్రఫీ, సాయిల్, జియోలాజిక్ స్ట్రాటమ్, ఇవన్నీ అబయోటిక్ కిందకు వస్తాయి. బయోటిక్ అంటే గ్రీన్ ప్లాంట్స్, నాన్ గ్రీన్ ప్లాంట్స్, డికంపోజర్స్, పారాసైట్స్, సింబియాంట్స్
యానిమల్స్, మెన్, ఇవన్నీ బయోటిక్ కిందకి వస్తాయి. సో వీటన్నిటిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే ఒక పాండ్లో ఫిష్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఏ ఫిష్ అనుకుంటున్నాం. సో ఆ ఫిష్ అనేది ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వగలుగుతుందా లేదా అనేది. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో కానీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో కానీ ఆ బయోటిక్ అండ్ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లైట్, టెంపరేచర్ ఇలాంటివి ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్, డికంపోజర్స్, మైక్రో ఆర్గానిజం, ప్లాంక్టన్, డికంపోజర్స్ ఉంటాయి. ఇలా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా చేంజ్ అవుతుంది, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. కానీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు చేంజ్ అవ్వకుండా ఏముండదు. సో ఇప్పుడు మెరైన్ ఫిష్ అంటే సీ వాటర్లో ఉన్న ఫిష్ని తీసుకొచ్చి ఫ్రెష్ వాటర్లో వేస్తే అది సర్వైవ్ అవ్వలేదు, అంటే బ్రతికుండలేదు ఎక్కువ రోజులు. సో ఇంకా మీకు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ క్లాసెస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.